కార్తీక మాసము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము దాల్చుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మాహాత్మ్యముల గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి యొక్క ఇతిహాసము చెప్పెదను, సావధానుడిపై ఆలకింపమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట, పురాణము చదువుట లేక వినుట, సాయంకాలము దేవతా దర్శనము చేయలేని వారు కామసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కాన కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షింతలో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుదురు. ఈ విధముగా 4 రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ రోజుల్లోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము ఉంచవలెను. ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రమున దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించురు. ఇతరులు ఉంచిన దీపమును ఎగత్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారలు సమస్త పాపమును అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడంగరే. సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడు దయార్థ హృదయుడు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దను వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయ తలంపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినుటకు ఏమైనా దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేమోనని అనుకొని నోట కరుచుకొని ప్రక్క ఉన్న దీపము వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుతురు వచ్చెను. అది కార్తీక మాస మొగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వలన వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. జ్ఞాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట చూసి గమనించి, ఓయి నీవెవడు, ఎందులోకి ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తితిని. కాన ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషికము జన్మం ఎత్తివలసి వచ్చునో దానికి గల కారణం ఏమిటో విశదీకరించండి అని కోరెను. అంతా యోగేశ్వరులు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బహ్లికుడని పిలిచేవాడు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడవై దేవ పూజలు నిత్య కర్మలు మరిచి నీచ సహవాసముల వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతన గలవాడివై ఆడపిల్లలను అమ్మువృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుంటివి. నేడు
భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం.